చాలా బాగుంది టార్క్. ఏదండి ఎగురుతుంది బండి. అస్సలు నాకు ఈ వెయిట్ అనేది ఏం తెలియట్లేదు. బాబా సో ఇవాళ అప్రిలియా RS 457 టెస్ట్ డ్రైవ్కి వచ్చాము. సో గైస్ మీకు తెలిసినట్టు ఇది ట్విన్ సిలిండర్ ఇంజన్, మ్యాడ్. బాగుంది. సో షోరూమ్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది. హార్న్ కొంచెం మంచిది ఇచ్చిండుంటే బాగుండేది. బండిలో పుల్ ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నాను గైస్, GT 650లో ఉన్నట్టుంది పుల్. నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే GT 650లో మీకు ఆన్ పేపర్ టార్క్ ఎక్కువ అనిపించవచ్చు, కాకపోతే దీనిలో వెయిట్ అనేది తక్కువ ఉంది కదా. సో చాలా బాగుంది టార్క్. ఏదండి ఎగురుతుంది బండి. సూపర్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి థ్రాటిల్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు. సో థర్డ్ గేర్కి వెళ్ళిపోతాను. సో ట్రాక్టబిలిటీలో చూసుకుంటే 36 కిలోమీటర్స్ థర్డ్ గేర్ వెళ్ళిపోతుంది ఈజీగా. కారణంగా గుంజుతుంది. సారీ గైస్, కొంచెం నా వర్డ్స్ ఐఎమ్ క్వైట్ లిటరలీ స్పీచ్లెస్. మస్తు ఉంది, అద్దరిపోయింది అయ్యా. ట్రాక్షన్ కంట్రోల్ 1లో ఉన్నట్టుంది. సో ఐ డోంట్ థింక్ సో నేను ట్రాక్షన్ కంట్రోల్ లేకుండా దీన్ని ఫస్ట్ టైంలో హ్యాండిల్ చేయగలుగుతాను. మేబీ కొంచెం అలవాటు అయిన తర్వాత చేయొచ్చు. సో రైడింగ్ పొజిషన్ వచ్చేసి ఆల్మోస్ట్ R15 లాగా ఉంది, కాకపోతే కొంచెం పైకి ఉందనుకోండి. వెయిట్ గైస్ చెప్తున్నా కదా, ఐ థింక్ ఇది 169 kgs అనుకుంటా డ్రై వెయిట్. అస్సలు నాకు ఈ వెయిట్ అనేది ఏం తెలియట్లేదు. గైస్ అద్దరిపోయింది గైస్. 5 లక్షలు అవసరమా బండికి అనుకున్నా, బట్ ఐఎమ్ టోటలీ రాంగ్. నా లోపల ఉన్న ఎమోషన్స్ బయటకు వచ్చేస్తున్నాయి. దట్స్ హౌ గుడ్ దిస్ బైక్ ఇస్. గేర్ బాక్స్ కొంచెం క్లంకీగా ఉంది గైస్. సౌండ్లు వస్తున్నాయి, కటకటాడడం వస్తుంది. ఏదండి సౌండ్ వింటున్నారు కదా. ఇంకోటి ఇది సైడ్కి తగిలేస్తుంది. బండి తీసుకొని ఒక 10 minutes కూడా అవ్వట్లేదు. యా ఆల్మోస్ట్ 47 bhp మనకు వస్తుంది కాబట్టి ఇట్ విల్ ఓవర్ హీట్. బాబా కానీ గైస్ నాకు తెలిసి 6000 RPM దాటినప్పటి నుంచి హ్యాండిల్ బార్లు అయితే బజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో యూటర్న్స్ తిప్పేటప్పుడు హ్యాండిల్ ఇక్కడ తగిలేస్తుంది. సో వైడ్గా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ప్లస్ నాకు కాళ్ళు అందాయి కాబట్టి ఇట్స్ ఎ ప్రాబ్లం. సో సిటీలో నడపచ్చా అంటే లైక్ మీకు ఇంతకుముందు R15 ఇంకా RC 200 అలవాటు ఉంది అనుకోండి, ఆరామ్సే నడపచ్చు, నాట్ అన్ ఇష్యూ.
హీట్ కూడా పెద్ద ఏం కొట్టదు నాకు తెలిసినంత వరకు. బిగినర్ రైడర్స్ భయపడకుండా ఫస్ట్ గేర్లో ఏదో ట్యూనింగ్ చేశారు, చాలా జెంటల్గా ఉంది. ఎట్లుందంటే R15 ఉన్నట్టుంది. సో గైస్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఫుల్లీ స్పోర్ట్స్ బైక్ సస్పెన్షన్. మీరు కంఫర్టబుల్గా ఉంటుంది, గుంతల్లో ఎత్తకుండా ఉంటుంది అనుకుంటే మీ అంత పిచ్చోళ్ళు ఇంకోరు ఉండరు. సో సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో మొత్తం నడిపించేయచ్చు సిటీలో. ఎలా ఉందంటే స్ట్రెస్ తీసుకోవట్లేదు బండి. థర్డ్ గేర్లో తక్కువ స్పీడ్లో ఉన్నా కూడా స్ట్రెస్ తీసుకోవట్లేదు, ఆరామ్స్ వెళ్ళిపోతుంది. గేర్ బాక్స్ క్లంకీగా ఉంది గైస్, ఈ టెస్ట్ డ్రైవ్ బైక్ కాబట్టి అలా ఉందని అనుకుంటున్నాను. క్లచ్ ఇస్ వెరీ లైట్, బండి తిప్పడానికి కూడా చాలా స్మూత్గా ఉంది. దీనికి ట్రాక్షన్ కంట్రోల్ పక్కా అవసరం గైస్. ట్రాక్షన్ కంట్రోల్ లేకుండా ఈ బండిని అంటే కొంచెం స్టార్టింగ్లో నడపలేం. నా ఎక్స్పీరియన్స్కి లెవెల్కి కూడా నేను ఇప్పుడు దాకా 1200cc బండ్లు కూడా నడిపాను. కాకపోతే ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ మస్ట్, అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో. ATC1 అని చూపెడుతుంది కదా అది, సో అప్రిలియా ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో ఓవరాల్ గైస్ జస్ట్ ఒక నా ఒపీనియన్ చెప్పాలంటే క్రేజీ బైక్ ఇది. కాకపోతే స్పోర్ట్స్ బైక్స్ అంటే నాకు ఎంతూజియాజం ఉందన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. వేరే వాళ్ళు తీసుకుంటే లైక్ దే విల్ బి డిసప్పాయింటెడ్. ఎందుకంటే రైడింగ్ పోస్చర్ అలవాటు ఉండదు, ప్లస్ దీనికి వచ్చే హీట్, ఇంకా దీని పవర్ని హ్యాండిల్ చేయలేరు. ట్రాఫిక్లో హీట్ అయితే గలీజ్గా కొడుతుంది. ఎలా ఉంది బండి, బాగుందా? 5 లక్షలు లేదు, నాది కాదు, కంపెనీది. నేను ఖాళీ వీడియో తీస్తున్నా. ఇంకోళ్ళు కూర్చొని ఇంక ఉండదు ఆంటీ, అంతే. దిస్ ఇస్ ఇండియన్ మెంటాలిటీ 101. 5 lakhs పెడితే సెకండ్ హ్యాండ్ కార్ వస్తుందని అనుకుంటారు, విచ్ ఐ టోటలీ అగ్రీ గైస్. ఎందుకంటే నా దగ్గర కూడా, నేను కూడా మిడిల్ క్లాస్ గైనే, నాకు 5 lakhs పెట్టాలంటే చాలా లైక్ ఇట్స్ వెరీ ఫైనాన్షియలీ ఛాలెంజింగ్ అనమాట. పెట్టచ్చు, లైక్ కళ్ళు మూసుకొని EMI మీద తీసేసుకోవచ్చు, కానీ అది ఫైనాన్షియలీ ఒక గుడ్ డెసిషన్ అనేది మీ ఫైనాన్షియల్ స్టేటస్ పైన ఉంటుంది. నాకైతే దిస్ బైక్ ఈజ్ అ నో, అట్లీస్ట్ ఫర్ దిస్ మూమెంట్. లైట్లో రిస్క్ తీసుకుందామంటే తీసుకోవచ్చు, బట్ యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ బండి సర్వీసింగ్ కూడా ఇక్కడ మాత్రమే అవుతుందంట. అప్రిలియా వీళ్ళ దగ్గరే, కూకట్పల్లి వాళ్ళ దగ్గర అవుతుందంట. సో గైస్ ఓవరాల్ గ్రేట్ స్పోర్ట్స్ బైక్ బండి. గట్టి చెప్పాలంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంది బండి. ఎస్, ఇండియన్ మార్కెట్కి ఇంత చీప్ ప్రైస్కి తీసుకురావడానికి తెచ్చారు. ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ బోల్ట్స్ చూడగలుగుతున్నాము, ఇంకా ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఫైన్. ఈ బండి ఇచ్చే ఫీచర్స్కి, పర్ఫార్మెన్స్కి లైక్ ఈ ప్రైస్ అనేది జస్టిఫైయబుల్ గైస్. కాకపోతే నేను చెప్తున్నా కదా, స్పోర్ట్స్ బైక్కి కావాల్సిన కమిట్మెంట్ మీకు కావాలి. ఆ కమిట్మెంట్ నా దగ్గర లేదన్నా అని అనుకుంటే లైట్ తీసుకోండి. ఎందుకంటే కొత్త బ్రాండ్, కొత్త సర్వీస్ సెంటర్లు, ఐ డోంట్ హ్యావ్ మచ్ కాన్ఫిడెన్స్. లైక్ అట్లీస్ట్ ఫర్ నౌ, ఫ్యూచర్లో మేబీ వీ కెన్ థింక్ ఆఫ్ ఇట్.
అట్లీస్ట్ ఒక 1 year వెయిట్ చేస్తే వీ కెన్ అసెస్ ద రిలయబిలిటీ ఆఫ్ దిస్ బైక్. అంటే బాగుండదని చెప్పట్లేదు, వెయిట్ చేస్తే మంచిదని చెప్తున్నాను. సో గైస్, దట్ వాజ్ ద టెస్ట్ డ్రైవ్ మోటోప్లెక్స్ ఫ్రమ్ అప్రిలియా. అండ్ ఇక్కడ అప్రిలియా, వెస్పా, ఇంకా మోటో గుజ్జీ కూడా వస్తాయంట. మోటో గుజ్జీ ఫ్యూచర్లో లాంచ్ అయినప్పుడు ఇక్కడే దొరుకుతాయి. సో ఇది కరెక్ట్గా కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ డ్రైవ్ దిస్ బైక్, స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో స్లాట్ బుక్ చేసుకొని వీళ్ళకి ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఓన్లీ షోరూమ్ విచ్ హ్యాస్ RS457. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ మోటోప్లెక్స్ హైదరాబాద్ ఫర్ ద టెస్ట్ డ్రైవ్. అండ్ మిగతా ఒపీనియన్ నేను తర్వాత రైడ్ చేస్తున్నప్పుడు చెప్తాను. సో గైస్, ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి చూద్దాము. దీనిలో ఇండక్షన్ నాయిస్ చాలా బాగా వస్తుంది. ఎగ్జాస్ట్ నాయిస్ అక్కడ వస్తుంది కదా, మీకు ఇండక్షన్ నాయిస్ ఇక్కడ వస్తుంది చూడండి. కాకపోతే వాట్ యూ కెన్ అబ్జర్వ్ ఇస్ 5000 RPM దగ్గర నుంచి బజ్ వస్తుంది, బట్ ఇట్స్ వెరీ మినిమల్. అప్రిలియా RS457 టెస్ట్ డ్రైవ్ అయితే చూసారు కదా. యా గైస్, ఒక షార్ట్ టెస్ట్ డ్రైవే, కాకపోతే ఫార్చునేట్గా ఒక ఫ్లైఓవర్, బాలనగర్ ఫ్లైఓవర్ మీద ఐ వాజ్ ఏబుల్ టు అట్లీస్ట్ టచ్ 100+ అనమాట. సో బండి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అసలుకి చాలా బాగుందన్నమాట. సో ఇది జస్ట్ నా ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రమే, ఐ కెనాట్ గివ్ రివ్యూ అనమాట. సో చిన్న టెస్ట్ డ్రైవ్కి నేను రివ్యూ అయితే ఇవ్వలేను. కాకపోతే పాజిటివ్ పాయింట్స్ నాకు అనిపించింది, పర్ఫార్మెన్స్ బాగుంది, ట్రాక్టబిలిటీ బాగుంది బండిది. ఎక్కువ గేర్లో తక్కువ స్పీడ్ కూడా వెళ్ళచ్చు. పర్ఫార్మెన్స్ లైక్ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్లో కూడా మీకు స్మూత్గా ఉంటుంది. అండ్ యా, హ్యాండ్లింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ మనకి 169 kgs డ్రై వెయిట్. సో వెట్ వెయిట్ 175 వేసుకున్నా కూడా 175 దగ్గర 180 కూడా వేసుకున్నా కూడా లైక్ అసలుకి బండి చాలా లైట్ వెయిట్గా ఇంకా ఫ్లికబుల్గా ఉంది. అండ్ ఇంకా ట్రాఫిక్లో మీకు జనరల్గా అన్ని పెద్ద బైక్స్ కొట్టే అంత హీటే కొడుతుంది. సో పెద్దగా ప్రాబ్లం ఏం కాదు. అండ్ నాకు ఈ టెస్ట్ డ్రైవ్లో ప్రాబ్లమ్స్ అనిపించినవి, యూటర్న్ తిప్పేటప్పుడు లైక్ ఆల్ స్పోర్ట్స్ బైక్స్కి ఇది ఉన్నదే. కాకపోతే దీనిలో ట్యాంక్ డిజైన్ ఎలా ఉందంటే తిప్పేటప్పుడే హ్యాండ్ తగిలేస్తుంది. సో వైడ్గా తీసుకోవాల్సి వచ్చింది. సో అదొక ప్రాబ్లము. అండ్ గేర్ బాక్స్ నాకు తెలిసి టెస్ట్ డ్రైవ్ యూనిట్ కాబట్టి ఇలా ఉంది, చాలా క్లంకీగా ఉంది, కట్ 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 అంటుంది. అండ్ బ్రేక్స్ వర్ ఫైన్, అంటే నేను హార్డ్ బ్రేకింగ్ ఏం చేయలేదు, సో నాకు పెద్దగా ఏం తెలియలేదు. కాకపోతే యా, బ్రేక్స్ విషయంలో మీకు ఒకవేళ బ్రేక్ సాటిస్ఫైడ్ కాలేదంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్ వేసుకోవచ్చు, స్పోర్ట్స్ బైక్ కాబట్టి. సో మీకు ఆ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది దాంట్లో. అండ్ యా, ప్రైస్ విషయం వచ్చేసి దగ్గర 4.95 lakhs గైస్ ఆన్ రోడ్. సో ఎస్, నేను ఇంతకుముందు మాట్లాడినట్టు కష్టమే అఫోర్డ్ చేయడము, బట్ ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్, లైక్ క్రేజీ బైక్ ఇది. అండ్ ఒకవేళ మీరు బయింగ్ డెసిషన్ తీసుకుందామని అనుకుంటే నేను ఒక సజెషన్ ఇస్తాను, ఏంటిదంటే వెయిట్ చేయండి, ఒక 1 year వెయిట్ చేయండి. సర్వీస్ ఇంకా స్పేర్ పార్ట్ అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. స్టార్టింగ్లో కూడా లైక్ ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్, నేను డిజైన్ ఇంజనీర్ అనమాట. సో నాకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ లాట్లో నువ్వు ఎంత తోపు ఇంజనీరింగ్ అయినా చెయ్యి, దెర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ ఫ్లాస్ దాంట్లో. సో ఫస్ట్ బ్యాచ్ అనేది మనము అవాయిడ్ చేస్తే మంచిది. సో క్వాలిటీ ఇష్యూస్, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న క్వాలిటీ ఇష్యూస్ అనేది సాల్వ్ అయిపోతాయి. సో స్టార్టింగ్గా బండి తీసుకోవాలని ఉంటే ఆనెస్ట్ సజెషన్ ఇస్ వెయిట్. మీకు కొంచెం బెటర్ బైక్ వస్తుంది, లైక్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ బైక్ వస్తుంది. కాకపోతే తీసుకున్నా కూడా మీకు వారంటీ ఉంటుంది, దాని విషయంలో ఏముండదులే. కానీ ఆ క్వాలిటీ ఇష్యూస్కి మాటిమాటికి సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అదొకటి కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది మనకి. సో ఏ బండికైనా గైస్, నేను అప్రిలియన్ ఒక్కదాన్ని వేసుకోవట్లేదు,
ఏ బండికైనా లాంచ్ అవ్వగానే తీసుకోవడం అనేది అవాయిడ్ చేయండి. వెయిట్ అట్లీస్ట్ ఫర్ 6 months to 1 year. అది బెస్ట్ టైం అనమాట. అప్పటి లోపల లైక్ ఏమైనా క్వాలిటీ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలిసిపోతాయి, సాల్వ్ కూడా చేసేస్తారు వాటిని. వన్ మోర్ పాయింట్ ఈజ్ వైబ్రేషన్స్. ట్విన్ సిలిండర్ ఇంజిన్ చాలా తక్కువ వైబ్రేషన్స్ ఉన్నాయి. 5000 నుంచి బస్ స్టార్ట్ అవుతుంది. 5000 బిలో అయితే సిల్కీ స్మూత్ ఉంది బండి. అండ్ టాప్ ఎండ్లో కూడా మీకు ఎక్కువసేపు రైడ్ చేయలేను అనే వైబ్రేషన్స్ అంటూ లేవు. వైబ్రేషన్స్ ఉన్నాయి కానీ చాలా తక్కువ, దాన్ని ఈజీగా టాలరేట్ చేయొచ్చు. ఇంతకుముందు సింగిల్ సిలిండర్ ఇంజిన్ నడిపారు, దాని వైబ్రేషన్స్కి అలవాటు అయ్యారంటే అసలుకి వైబ్రేషన్స్ లానే అనిపించవు మీకు. సో సర్వీస్ కాస్ట్ గురించి డీలర్షిప్ని అడిగాను. దే సెడ్ వాళ్ళు ఏమన్నారంటే 5000 కన్నా తక్కువే ఉంటుంది అని అన్నారు. బట్ మీరు ఒక 2000 ఎక్కువనే వేసుకోండి. సో ప్రీమియం బైక్ కాబట్టి ప్రీమియం ఇది మీకు ఇది కూడా పడుతుంది, ప్రీమియం కాస్ట్ కూడా పడుతుంది. రీసెంట్గా నా బైక్ మేజర్ సర్వీస్ అయింది, దగ్గర 5600 అయింది. సో మనం చేసిన సర్వీస్లో రీప్లేస్ చేసిన పార్ట్స్, లేబర్ ఏమేమి ఆపరేషన్స్ చేశారో దాన్ని బట్టి సర్వీస్ కాస్ట్ డిపెండెంట్ అయి ఉంటుంది. జస్ట్ ఆయిల్ చేంజ్కి అయితే బిలో 5000 అవుతుంది, మిగతా వాటికి కొంచెం ఎక్స్ట్రానే అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ టు రిమెంబర్. సో గైస్, RS457 గురించి బేసిక్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మ్యాక్సిమం నేను దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు ఉన్న నేను రైడింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను. నేను ఒక ఓనర్ పర్స్పెక్టివ్లో కానీ రివ్యూ పర్స్పెక్టివ్లో కానీ చెప్పలేను. బట్ స్టిల్ ఐ విల్ ట్రై. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా వేరే ఏ బైక్స్ గురించి మీకు రివ్యూ కావాలన్నా అది మెన్షన్ చేయండి. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.